ఇలా ఫ్రెష్ పుదీనా ఆకుల్ని బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 1 కప్ పెరుగు, 5 చెంచాల నిమ్మరసము కలుపుకొని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేయాలి. ఇందులో బిర్యానీ ఆకుతో పాటు మసాలాకు సంబంధించిన సుగంధ ద్రవ్యాలు, చెక్క, లవంగం, మొగ్గ లాంటివి ఒక్కొక్కటి వేశారండి. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి ఉంచుకున్న 4 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మెత్తగా రుబ్బి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని ఇందులో కలిపి బాగా 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారా, ఆయిల్ పైన తేలుతోంది. ఇప్పుడు 1/2 స్పూన్ జీరా పౌడరు, 1/2 స్పూన్ ధనియాల పౌడరు వేసి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న 1/2 కేజీ బియ్యము అందులో వేయాలి. ఇందులో 3 గ్లాసుల వాటర్ వేసేసి 2 స్పూన్ల ఉప్పు వేసి కుక్కర్ మూతని టైట్గా బిగించి వరకు ఉడికించాలి. ఈలోపు మనము దీని కాంబినేషన్కి ఆలు కర్రీ చేద్దాము. 4 ఆలుగడ్డలు కడిగి సగానికి కట్ చేసి కుక్కర్లో 1 గ్లాస్ నీళ్ళు, 1 స్పూన్ ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. మన పుదీనా రైస్ 3 విజిల్స్ వచ్చేసిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి దించుకోవటమే. ఆలుగడ్డల కుక్కర్ కూడా 2 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు ఆలుగడ్డల కర్రీ కోసము 1 ఆనియన్, 3 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చెక్క, లవంగాలు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాము. కొబ్బరి పొడి, అల్లము, వెల్లుల్లి, టమాటోలు మిక్సీ జారుకు పట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, 1 ఎండు మిరపకాయ, ఎండు కరివేపాకు, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర అన్నిటినీ బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనము మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని ఇందులో కలపాలి. ఇందులో 1 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు మనము ఉడికించిన ఆలుగడ్డల్ని తొక్క తీసేసి సన్నని ముక్కలు చేసి ఉంచుకుందాం. ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఉడుకుతున్న ఈ మిశ్రమంలో వేసి కలపాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా పుదీనా రైస్తో ఆలుగడ్డ కర్రీ, పెరుగు పచ్చడి వేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.